జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చెవిరెడ్డి కొన్ని వందల కోట్లు నొక్కేశారన్నది అధికారుల సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెయిల్పై బయటకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదట. జగన్ రెడ్డి కోసం తాము ఈ పాపం చేస్తే ఆయనే పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు మరోవైపు వాపోతున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఇతర నిందితులు కూడా జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ కేసులో ఇంకెన్ని లోతులున్నాయో దర్యాప్తు అధికారులకి అంతుబట్టడం లేదు. ఇంతటి భారీ కుంభకోణంలో కూడా అసలు కేసు ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం అంటే అది గొడుసుదనం కాక మరేమిటి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించినప్పటికీ పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించారని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కానీ